హాయ్ హలో అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను మేఘనారెడ్డి. ఈరోజు అండి నేను ఉమామహేశ్వర ఆలయానికి వెళ్ళడం జరిగింది. మీకు నేను మొత్తం చూపిస్తాను అన్నమాట. ఈ విధంగా అండి నేను హైదరాబాద్కి వస్తే తప్పకుండా దర్శించే టెంపుల్స్లో ఉమామహేశ్వర టెంపుల్ ఒకటి అనమాట. సరూర్ నగర్లో ఉమామహేశ్వర టెంపుల్ని దర్శించకుండా నేను రానన్నమాట. సరూర్ నగర్ వెళ్తే అంత చక్కగా ఇక్కడ అమ్మవారు దర్శనం ఇస్తుందండి. చూడండి, అమ్మవారిని చూస్తే ఏదో ఒక పాజిటివ్ వైబ్ అనేది కలుగుతుందండి. ఉమామహేశ్వర టెంపుల్ గురించి కూడా పూర్తిగా నేను వీడియో చేయడం జరిగిందండి 1 year బ్యాకే. నేను మళ్ళీ ఒకసారి లింక్ అనేది ఇస్తాను వీడియో కింద, ఒకసారి మీరు చూడండి. ఇంకా టోటల్గా అక్కడ తెలుస్తుంది అనమాట. లాంగ్ వీడియో చేయడం జరిగింది. అసలు ఇక్కడ ఇప్పుడు కలర్స్ కూడా వేశారండి. ఈరోజు నేను వెళ్ళానన్నమాట. మీకు సాయంత్రం అంటే మార్నింగ్ వెళ్ళాను, సాయంత్రం మీకు అప్లోడ్ చేస్తాను. ఈ విధంగా అండి అసలు ఇక్కడ శివలింగం ఉంటుంది, స్వయంగా భక్తులు అభిషేకం చేసుకోవచ్చు. ఆ తర్వాత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు ఉంటారు, ఆంజనేయ స్వామి వారు ఉంటారు, మనకి ఇంకా స్వామివారు అమ్మవారు అందరూ కొలువై ఉంటారు అనమాట. చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. కరీంనగర్లో అంజనాద్రి క్షేత్రానికి వెళ్తే ఏ విధంగా అనిపిస్తుందో హైదరాబాద్లో ఉమామహేశ్వర టెంపుల్కి వెళ్తే ఆ ఫీల్ కలుగుతుందండి. వృత్తిరీత్యా యూట్యూబర్ని అవ్వడం వల్ల ఆ స్వామివారి వైభవాన్ని అంజనాద్రి క్షేత్ర వైభవం అయి ఉండొచ్చు, ఉమామహేశ్వర క్షేత్ర వైభవం అయి ఉండొచ్చు. చెప్పే అదృష్టాన్ని స్వామివారు నాకు ఇచ్చారు అని నేను అనుకుంటానండి. ఇక్కడ కూడా ప్రత్యేకంగా మన ఛానల్ని మనల్ని అభిమానిస్తారు అన్నమాట. స్వామి అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడూ మనతో ఉండాలి అని నేను కోరుకుంటున్నానండి. ఈ విధంగా అండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు కూడా ఇక్కడ కొలువై ఉంటారండి. నాగదేవత రూపంలో ఉంటారు, ఆ తర్వాత విగ్రహ రూపంలో కూడా ఈ విధంగా ఉంటారండి. కలర్స్ వేశారు, చాలా చక్కగా ఉందన్నమాట. చాలా చక్కగా రిసీవ్ చేసుకున్నారండి అక్కడి వారు కూడా. నేను హైదరాబాద్కి వచ్చిన ప్రతిసారి వెళ్తానన్నమాట. నేను ఫెస్టివల్కి ఈసారి హైదరాబాద్లోనే ఉంటున్నానండి. ఆఫ్టర్ ఫెస్టివల్ మళ్ళీ నేను కరీంనగర్కి వెళ్తాను అన్నమాట. ఈ విధంగా అండి అసలు ఎంత ప్రశాంతంగా అంటే అసలు నేను అక్కడ ఉంటే ఒక గంట సేపైనా ఉంటానండి. అసలు టైం కూడా తెలియదు, అంత హ్యాపీగా అనిపిస్తుంది, ప్రశాంతంగా అనిపిస్తుందండి. అమ్మవారి ముందు శ్రీచక్రం కూడా ఉంటుందండి. కుంకుమార్చన చేసిన కుంకుమని మనకి ఇస్తారనమాట. చూడండి, అమ్మవారిని చూస్తే అసలు ఎంత ఆనందంగా ఉందో. హారతి సేవను మీరు దర్శించుకోండి. నుదిటి కుంకుమ కాంతితో శోభిల్లు తల్లికి మంగళం. అమ్మవారికి హారతి పాట కూడా పాడడం జరిగిందండి. చాలా సంతోషంగా అనిపిస్తుంది అనమాట. ఈ విధంగా అండి మీరు కూడా సరూర్ నగర్కి వస్తే తప్పకుండా ఉమామహేశ్వర టెంపుల్ని మీరు దర్శనం చేసుకోండి. ఓకేనా అండి? ఇది నా ఎక్స్పీరియన్స్, ఇది నా సెంటిమెంట్ అనమాట. తప్పకుండా వెళ్ళి తీరాలి అనేసి. ఆహా, అమ్మ కూడా ఎంత అద్భుతంగా దర్శనం ఇస్తుందో కదా. మీరు కూడా దర్శనం చేసుకోండి. ఓకేనా? ఇలాంటి ఎన్నో మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. ఓం ఉమామహేశ్వర స్వామియే నమః.